14వ శతాబ్దం నుండి భారతదేశం అనేక రాజ్యాల వలన ఆక్రమణలకు గురవుతూనే ఉంది. నాటి మొఘలుల నుండి నిన్న మొన్నటి బ్రిటిష్ వారి వరకు సుమారు 600 సంవత్సరాలకు పైగా బానిసత్వంలో మగ్గిపోయింది. కానీ నేడు ఏ దేశము కన్నెత్తి చూడడానికి కూడా భయపడేలా శక్తివంతమైన దేశంగా మారింది. దానికి కారణం ఎంతో మంది పోరాట వీరుల త్యాగమే. అలాంటి ఒక మహా పోరాట యోధుని వీరగాథే ఈ మన్యం ధీరుడు సీతారామరాజు చిత్రం. బేరాయే కళ్ళు వస్తున్నా ఏటలగెళ్ళిపోతున్నాడు. ఈసారి ఏడిపడ్డది వీడి కంట్లోనే. ఇవాళ ఏటట్టుకొస్తాడో కొంప మీదకి. అమ్మే మంచి కళ్ళు అమ్మే. అయ్యో 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 కళ్ళు కూడా చూస్తే చాలు కళ్ళు బయటకు అమ్మేతే సచ్చినోడా. ఇదిగో అమ్మే అడిగే డబ్బులు ఉన్నాయి లేదా అడిగి మరీ పోయి కళ్ళు అడిగి. అసలు నా గురించి ఏంటి అనుకుంటున్నావే? డబ్బులు ఇవ్వకుండా తాగేసి పారిపోయే వాళ్ళ కనబడుతున్నానా? చూసినావా నికాసైన సరుకు ఎవరైనా సరే నానెంత చెప్తే అంత కొనుక్కుపోవలసిందే. అమ్మి దాంతో గాని ఓ మంచి కళ్ళు ఎంతకి డబ్బులున్నాయా లేదా? నువ్వు మారవరా తాగుబో సచ్చినోడా. అమ్మ ఇస్తానులేమ్మా, నాన్న ఎక్కడ పారిపోతాను. మళ్ళీ కొలత అంత చేస్తావు. అమ్మయ్యా అంతా మంచి సరుకే తెచ్చారు కదా? తెచ్చాం బాబు. దండాలు బాబు. ఎవరెవరు ఏ సరుకులు తీసుకొచ్చారో అవన్నీ వరుసగా పెట్టండి. ఈ చింతపండు పసుకములు వెనక్కి తీసుకోండి. ఈ వారం కొనడం కుదరదు. తాగుబో సచ్చినోడా. ఇప్పుడు ఆ బాబు వద్దంటున్నాడు. ఇప్పుడు ఏడ్చేస్తావు. కళ్ళు కూడా చూడగానే సెమ్మె ఎత్తిపోతావు. ఇప్పుడు ఎలాగెత్తావు డబ్బులు? తాగుబో సచ్చినోడా. అదే తెలడం లేదు. తెలదు. ఇప్పుడు వెళ్ళి అడుగు. నిజం మడిపోని ఎప్పుడు తాగుతాడని చచ్చిపోతావు. కళ్ళు తాగుబో సచ్చినోడా. దొరా కిందటోరం వెనక పట్టుకుపోనాం, ఈ రోజు వెనక పట్టుకుపోనాం అంటే ఇంటికాడ గుంట్లు గెంజినాక ఏడుతున్నారయ్యా. కొంత దయ చూపండి దొరా. సర్లే, పిల్లలు ఆకలి అంటున్నావు. ఇంతకీ నీ సరుకేదిరా? దొరా ఒట్టుకొచ్చాను, దొరా ఒట్టుకొచ్చాను. ఏ జరిగిమ్మే ఇదిగో దొరా. సరుకు బాగుంది గాని మరీ నువ్వు చెప్పినంత లేదురా. సర్లే, ప్రతిదీ ఆపారంతో చూడలేం కదా. పిల్లలు ఆకలి అంటున్నావు. ఇదిగో ఈ 6 నాలుగు తీసుకొని సరుకు బండ్లో పడి. దొరా వారం రోజులు రెక్కలు ముక్కలు చేసుకొని కొండల్లో కోనల్లో ఏరుకొచ్చిన సరుకు దొర ఇది. కాస్త చూసి ఇప్పించండి దొర. మీతో వచ్చిన బాధల్లా ఇదేరా. మీ సరుకు నాకు వద్దు ముర్రో అంటే ఎంటపడి మరీ అమ్ముతారు. తీరా కొన్నాక డబ్బులు తక్కువని ఏడుస్తారు. పిల్లల ఆకలన్నాను కొన్నాను, దాని మీద ముచ్చటపడి కాదు. మీకు అక్కర్లేకపోతే నా డబ్బులు నాకు పడేసి మీ సరుకు మీరు పట్టుకెళ్ళిపోండి. 10 రూపాయలకు 1 రూపాయి తగ్గినా ఏ ఒక్కరు నీకు సరుకు అమ్మరు. ఏంటి నాకు సరుకు అమ్మరా? నన్ను కాదని ఊర్లో సరుక్కునే మొనగాడున్నాడా? అలాంటోడు ఎవడైనా ఉన్నాడేంటి? ఎప్పటికైనా అర్థమైందా
ఎక్కడ ఇంకొక వ్యాపారి లేడు రాడు అనే ధైర్యంతో తనకు నచ్చిన ధరకే సరుకులు కొని 10 రెట్లు లాభాలకు అమ్ముకొనిచున్నాడు. ఈ రోజు ఇతని సరుకు బాగోలేదన్నాడు, రేపు మీ సరుకు నా సరకమంటాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇతను చెప్పిన ధరకే మీరు సరుకులు అమ్ముతున్నారు. అందరి సరుకులు సమానంగా కొని సరైన ధరను నిర్ణయిస్తేనే ఇతనికి సరుకులు అమ్మండి, లేదంటే అమ్మకండి, మానేయండి. ఆకలి మంటలు ఎరుగని కడుపులు కావు మీవి. ఈ రోజు మండుతాయి, కానీ రేపు నిండుతాయి. ఒరే ఇదిగా నేను అలాంటోనేట్రా, నన్ను నమ్మన్రా. నాను ఎప్పటి నుంచో చేస్తున్న వ్యాపారం కదరా ఇది. ఇదిగో స్వామి, ఇది వ్యాపారం. వ్యాపారం అన్నాక లాభాలు ఉంటాయి కదా. లాభం లేకుండా వ్యాపారం చేస్తే నాను నా కుటుంబం ముట్టెత్తుకోవాలి. ఇదిగో స్వామి, ఈ వ్యాపారాలన్నీ నీకు తెలియదు కానీ నువ్వు వెళ్ళరా స్వామి. అసలు మీకు ఈ ధరలు నిర్ణయించే అధికారం ఎవడిచ్చాడు? ఒకడిచ్చేదేంటి? మా తాతల దగ్గర నుంచి మా వ్యాపారం ఇదే. ధరలు నిర్ణయించే హక్కు రైతులకు మాత్రమే ఉంటుంది. కొండను చదును చేసి రాయారప్ప ఏరి తుప్పా డొంకా తీసి నేలను చీల్చి విత్తులు నాటి చెమటను ధారగా పోసి కన్న బిడ్డలను సైతం పక్కన పెట్టి పంటను కంటి పాపలా కాపాడి నీ చేతిలో పెడితే నువ్వు దానికి కట్టే ధర 6 అణాలా? ఇక నుండి పండించేవాడిదే ధరను నిర్ణయించే హక్కు. అలా కాదని ఎవడైనా వెర్రి తలలు వేస్తే తల తెగి నేల రాలుతుంది. అరే ఈరుగా, నీ డబ్బులు నాకెందుకు కానీ నువ్వే తీసుకో. నాకెందుకు అయినా అరే సరుకు బండి లెక్కించండి రా. సమయానికి దేవుణ్ణాకి వచ్చినాడు బాబు. ఇదిగా నా తట్టెత్తు. రా, పట్టు. మరి ఈ స్వామి ఎవరంతా? ఎవరో గొప్పలాగేమన్నారు. అంతా మీ దయ బాబు. కష్టం మీది, ప్రతిఫలం కూడా మీదే అయి ఉండాలి. చెప్పండి,